అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు మనం ఒక వీడియో రిలీజ్ చేసాం. యాక్చువల్గా ఇది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే దీని మీద ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏజ్ రిస్ట్రిక్షన్స్. రాయల్ ఆంధ్ర టైగర్ అని కేజీఎఫ్ను తలదన్నే మరో రియల్ స్టోరీ అని ఒక వీడియో రిలీజ్ చేసాం ఈరోజు. ఆ వీడియో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు చూడండి, దాన్ని షేర్ చేయండి, దాని మీద లైక్ చేయండి. ఎందుకంటే ఈ షేరు లైక్ అనే దానివల్ల, అది కొట్టడం వల్ల మనకేం డబ్బులు రావు, అవార్డులు రావు, రివార్డులు కూడా రావు. కానీ ఏమొస్తుందంటే మేము చెప్పిన మాటలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అవును, ఎందుకు ఈ వీడియో మీద కొట్టరు కదా లైక్ కామెంట్ షేర్ చేయండి. ఎందుకంటే అవి చేస్తేనే అదే బూస్టింగ్ ఈ వీడియో బయట జనాల్లోకి వెళ్ళడానికి. కాబట్టి ఈ వీడియో మీద చేయండి, అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీద కూడా చేయండి. ఇది కొంచెం మనోళ్ళు దాదాపు 2 రోజులు కష్టపడి మన ఎడిటర్ ఈ వీడియోని చేయడం జరిగింది. దీనికి సోర్సులు ఇవ్వడానికి ఆఫీసులో ముఖ్యమైన వ్యక్తులు దాదాపు 2 రోజులు కష్టపడ్డారు. కాబట్టి ఇలాంటి వీడియోని ఎక్కువ మందికి చేర్చడానికి మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక్కరి దగ్గరికి చేరాలంటే మీరు ఈ 3 చేయాలి. ఇక మనం కథలోకి వెళ్దామండి. ఈ కథకి టైటిల్ రాయల్ ఆంధ్ర టైగర్. ఏంటంటే రాయల్ ఆంధ్ర టైగర్, ఈ కథకి టైటిల్ అదే. ఇక ఆ కథ విషయానికి వస్తే అదొక అందమైన సామ్రాజ్యం. పచ్చని పైరులతో, చక్కని నదులతో, మంచి అటవీ సంపదతో తొలతూగుతున్న ఒక అందమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి ఒక మంచి రారాజు ఉన్నాడండి. ఈ రారాజు అక్కడున్న ప్రజలందరి గురించి మంచిగా ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక్కడ చదువులతో పాటు విదేశాలు వెళ్ళి చదవాలని కూడా పేద పిల్లల కోసం ఆలోచన చేస్తాడు. వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తాడు. చదువుకున్న పిల్లలకి మరి ఇక్కడ ఉపాధి కావాలి కదా, ఆ ఉపాధికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. చక్కగా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా ప్రజలందరికీ సంతోషకరమైన జీవనాన్ని ఏర్పాటు చేశాడండి ఆయన. అయితే అనుకోని సంఘటన, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు. ఒక రాజ్యం తోడేళ్లు, ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు, ఈ కాలకేయులు లాంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన ఈ తోడేళ్లు వీడియో తప్పకుండా చూడండి కూడా ఘోరమైన మాటలతో ఇంత నికృష్టమైన పరిపాలనలో పాపం ఆ మహారాజు, ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయని తెలియని ఆ మహారాజు, ఆ రారాజు చాలా వేదనకు గురవుతుంది. ఈ రాజ్యం అంత అగ్నిగుండంగా మారుతున్న సమయంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఉద్యోగుల ఆర్తనాదాలు, మహిళల ఆర్తనాదాలు, రైతుల హాహాకారాలు, మొత్తం రాజ్యం అంతా అశాంతితో నిండిపోయింది. రారాజు మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకున్న ఈ కాలకేయులు రారాజుని, రారాజు కుటుంబాన్ని, రారాజు రాజ్యాన్ని నాశనం చేసేస్తున్న అదే సమయంలో ఒక్క అడుగు పడిందండి. ఆ ఒక్క అడుగు ఒక ప్రభంజనాన్ని సృష్టించింది ఆ రాజ్యంలో. ఆ అడుగు పడటంతోనే ఆ రాజ్యంలో ఒక పెద్ద సుడిగాలి అలుపుకున్నట్టు, ఒక పెద్ద మెరుపు మెరిసి ఒక పిడుగు పడినట్టు ఆ రాజ్యంలో. ఇది వీడియో చూడండి. ఇందులో రాయల్ ఆంధ్ర టైగర్ ఎంట్రీ ఉంటుంది, ఇప్పుడు ఆ తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ ఎంట్రీ ఉంటుంది. ఇది అంటే జరిగిన కథ అంతా ప్రజలకి మనం తెలియజేయాల్సిన బాధ్యత. అంటే ఏమి కష్టం జరిగింది, ఏమి నష్టం జరిగింది, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఎంత కష్టమైనా, ఎంత సమయం అవుతున్నా ఇప్పుడు మనం గ్రామాల్లో తిరగటం, జనాలను ఆహ్వానించటం, మీటింగ్లు కండక్ట్ చేయటం, దాంతోపాటు సమయం దొరికినప్పుడు ఈ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేసి జనాలను చైతన్యపరచాలనే మా ప్రయత్నాన్ని ఖచ్చితంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మీకోసం, నా కోసం చేసేది కాదు, ఈ రాష్ట్రం కోసం చేసే పని. అయ్యా దయచేసి ఆ విషయంలో సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.